మేడం, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాడి దగ్గర ఒక శాలరీ మొత్తం ఖర్చులు పోను ఒక 20,000 అనేది మనోడికి మిగులుతున్నాయి. ఈ 20,000తో ఏదైనా ఇల్లు కొనాలా, లేకపోతే ఈఎంఐ పే చేస్తూ ఇల్లు కొనాలా, లేకపోతే ఎఫ్డీలో చేయాలా, లేకపోతే ఎస్ఐపి చేయాలా, ఈ 3 దానిలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మీరైతే ఏం సజెషన్ ఇస్తారు? సో మనం మూడిటికి క్యాలిక్యులేషన్స్ చెప్దామండి. సో ఈ క్యాలిక్యులేషన్స్ విన్న తర్వాత వాళ్ళకే అర్థమైపోతుంది. సో విల్ గివ్ ఇట్ ఇన్ ఏ క్యాలిక్యులేషన్. ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా ఆయన ఏదైనా ఒక 20 lakhs పెట్టి ఏదైనా కొనుక్కున్నారు, ప్లాట్ కానీ ఏదైనా కొనుక్కున్నారు అంటే అది మనకి ఈ రోజుల్లో ఈఎంఐ ద్వారా మనం కట్టుకుంటూ వెళ్తే మీరు అనుకున్న 20,000 ఏదైతే ఆ శాలరీ సేవింగ్స్ ఉన్నాయో, అన్ని ఖర్చులు పోగా ఆ 20,000 ఉన్నాయో ఆ 20,000 ఈఎంఐ వెళ్ళిపోతుంది. సో హీ కెన్ హ్యావ్ సర్టన్ ఒక 20 lakhs సంబంధించిన ఏదైనా ఒక ప్రాపర్టీ అనేది వస్తుంది. సో ఇల్లు అయితే కష్టం కానీ, బట్ ఏదో ఒక ప్రాపర్టీ ఆయనకి రియల్ ఎస్టేట్ ఇష్టం అయితే డెఫినెట్గా ఈ విల్ హ్యావ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈ 20 yearsలో ఆయన కట్టేది ఎంత అనుకుంటున్నారు? ఇంట్రెస్ట్ ఏమో 21 లక్షలు కడతారండి. అంటే 20 లక్షల ప్రిన్సిపల్, ఓకే, తర్వాత ఈ 21 లక్షల ఇంట్రెస్ట్. సో టోటల్గా ఆయన ఖర్చు పెట్టేది 41 లక్షలు. ఇది మనకి 41 లక్షలు అంటే ఎట్లా, మనకి 20,000 అదే 17,000 అనుకోండి. 17,000 ఇంటూ పర్ మంత్ 17,000 ఎవ్రీ మంత్ అండ్ 20 years. సో అది దాదాపుగా 41 లక్షలు. కానీ 41 లక్షల్లో ఆయనకు వచ్చినది ఎంత? 20 lakhsది, మిగతా అంతా ఇంట్రెస్ట్ కట్టేశారు. అంటే అది మంచిదేనా? బ్యాంకుకే వెళ్ళిపోయింది కదా 21 లక్షలు. మీకు ఎంత మిగిలింది? 20 lakhsది ప్రాపర్టీ మాత్రమే మిగిలింది. సో దిస్ ఈజ్ నాట్ రైట్ వే అనేది మనము చెప్పొచ్చండి. ఆ తర్వాత ఆయనకి ఈ మార్కెట్స్ అంటే ఇష్టం ఉండదు, ఇంట్లో వాళ్ళకు కూడా మేబీ ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకు అందులోకి వెళ్ళడము, మళ్ళీ మనకేమీ తెలీదు, తర్వాత ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవడము అనే కన్జర్వేటివ్గా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారండి. సో 20,000 కూడా ఏదైనా ఆర్డీ చేసేసుకుందాము, రికరింగ్ డిపాజిట్ లాగా మనము చేసేసుకుందాము అంటే ఇప్పుడు అలానే ఆయన అదే 17,000 ఎవ్రీ మంత్ ఒక 20 yearsకి ఆ రికరింగ్ డిపాజిట్లో పెట్టుకుంటే ఆయన పెట్టుకున్నది 41 లక్షలు అవుతుంది. ఇక్కడ కూడా 41 lakhs అవుతుంది ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్. బట్ అది చివరికి ఎంత అవుతుంది అంటే మనకి దాదాపుగా 88 lakhs అవుతుంది. 88 lakhs. తర్వాత అదే ఆయన ఎస్ఐపి కానీ 17,000 పెట్టి ఇలానే ఎవ్రీ మంత్ 20 years వరకు ఈ 17,000 ఎస్ఐపి చేస్తే ఆయన పెట్టిన అమౌంట్ 41 lakhs. బట్ యూ కెన్ ఇమాజిన్ దట్ అమౌంట్ విల్ బికమ్ ఆల్మోస్ట్ 1.7 crore to 2 crore అవుతుంది.